స్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదం శంకరం లోకశంకరం శంకరం శంకరాచార్యం కేశవం బాదరాయణం సూత్రభాష్యకృతౌ వందే భగవంతౌ పునః పునః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. దంభో దర్పోభిమానశ్చ క్రోధః పారుష్యమేవ చ అజ్ఞానం చాభిజాతస్య పార్థః సంపదమాశురీ దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మాసు చ సంపదం దైవీం అభిజాతోపి పాండవా దైవీ సంపద్విమోక్షాయ నిబంధాయాసురీమతా మాసు చ సంపదం దైవీం అభిజాతోపి పాండవా. నిన్నటి వరకు అసురీ సంపద చెప్పాడు. పార్థ దంభము, గర్వము, అభిమానము, కోపము, కాఠిన్యము, ఇంకా అజ్ఞానము, ఇవన్నీ అసురీ సంపదతో పుట్టిన వాళ్ళకి కలుగుతాయని చెప్పాడు. ఈరోజు అసురీ సంపద యొక్క కార్యాన్ని చెప్తున్నాడు. వాళ్ళ యొక్క కార్యం ఎలా ఉంటుందని. దైవీ సంపద్ విమోక్షాయ. అసురీ అంటే అనయోహో, అసురీ సంపత్తు దైవీ సంపత్తు ఈ రెండు చెప్పేశాడు. ఈ రెండిటి యొక్క కార్యం ఎలా ఉంటుందో చెప్తున్నాడు. దైవీ సంపద మోక్షప్రదము, నిబంధాయ ఆసురీమత, ఆసురీ సంపద బంధదాయకమై ఉంటుంది. మాసుచ సంపదం దైవీం. ఓ పార్థా, నువ్వు శోకించకు, నీవు దైవీ సంపత్తుతో పుట్టినవాడివి అని చెప్పాడు. అది శ్లోకం. భాష్యం. దైవీ సంపద్ యాస విమోక్షాయ సంసారబంధనాత్ నిబంధాయ నియతో బంధో నిబంధః తదర్థం ఆశురీ సంపద్ మత అభిప్రేత తథా రాక్షసీ. ఏ పాండవా, దైవీ సంపద ఏదైతే ఉందో అది సంసార బంధం నుండి విడుదల చేయడానికి కారణమవుతుంది. దైవీ సంపద యాసా విమోక్షాయ సంసార బంధనాత్, సంసార బంధనం నుండి విడుదల చేయడానికి అది కారణమవుతుంది. నిబంధాయ, అసురీ సంబంధం ఏదైతే ఉందో అది నిబంధనం కలుగుతుంది. నిబంధనం అంటే నియత బంధో నిబంధ, నియతంగా బంధించే బంధన కలిగించేది ఏదైతే ఉందో అది నిబంధనం. అది ఆసురీ సంపద. అదేందా ఆసురీ సంపద. దానికి కారణము, ఆ ఆసురీ సంపదకి కారణం ఈ నిబంధనాయ అంటే బంధానికి కారణం, బంధించడానికి కారణమైనది, ఒక నియతంగా బంధించడానికి కారణమైనది. ఆ కారణం అనడమే సరి అయినది ఈ ఆసురీ సంపదకి. దైవీ సంపద మాత్రము బంధనం నుండి తొలగిస్తుంది. ఆసురీ సంపద అది సక్రమంగా బంధం కలిగిస్తుంది అని అభిప్రాయమై ఉన్నది అని చెప్పాడు. చెప్పి తత్ర ఏవం ముక్తే అర్జునస్య అంతర్గతం భావం కిం అహం ఆసురీ సంపదయుక్తః. ఈ రకంగా తత్ర ఏవం ముక్తి, ఈ రకంగా రాక్షస సంపద, ఆ రకంగా రాక్షస సంపద అనేది ఇక్కడ అసురీ సంపదకి సంబంధం. రాక్షస సంపద, రాక్షసి అని అన్నాడు కదా, తథా రాక్షసి, రాక్షసి అన్న అసురీ సంపద అన్న ఒకటే. అర్థమైందా? అందుకే నా భాష్యకాలు చూపించారు అలాగా. అసురీ సంపద చెప్తున్నాడు, రాక్షసి అంటాడేంటి? రాక్షసులు వేరు కదా సినిమాలో,
కానీ మన హృదయాల్లో రాక్షసీ సంపద అంటే అసురీ సంపద, దైవీ సంపద రెండూ ఉంటాయి అని చెప్పాడు కదా. అలాంటి దైవీ సంపద ఇక్కడ తత్ర ఏవం ఉక్తే, ఈ దైవీ సంపద ఏదైతే భగవంతుడు చెప్పగా ఉక్తే ఈ రకంగా చెప్పగా అర్జునుడికి ఒక్కసారి ఆశ్చర్యం వేసింది. విన్నాడు. కిం అహం అసురీ సంపదయుక్త, కుంపతీసి నాలో ఏమైనా అసురీ సంపద ఉందా? అసురీ సంపద ఉంటే కదా చెప్పాలి. నాలో అసురీ సంపద ట్రేస్ అవుట్ అయిందా భగవంతుడికి? నన్ను చూసి నాకు అసురీ సంపద గురించి వివరిస్తున్నాడే. నాలో ఏమైనా అసురీ సంపద, ఆ సంపదతో కూడుకుని ఉన్నానా నేను అని ఆ అర్జునుడికి ఒక్కసారి మనసు కలిచివేసింది. కలిచివేసి కిం వా దైవీ సంపద యుక్తైతి, నాలో దైవీ సంపద లేదా? నేను దైవీ సంపదతో కూడినవాడిని కాదా? అసురీ సంపద ఎందుకు చెప్పాడు? ఆయన్నే కదా నేను శరణు వేడాను. నాలో దైవీ సంపద ఉందని తెలిసే కదా నన్ను ఎంచుకుని యుద్ధానికి రమ్మన్నాడు అని ఇతి ఏవం ఆలోచనారూపం ఆలక్ష్య, ఇలాంటివిని ఆలోచించుచున్న ఆలోచనారూపం. ఈ రకంగా అర్జునుడు ఆలోచించి తన ముఖ కవళికల్లో ఒక్కసారి విచారం కనిపించి, అయ్యో ఇంత నేను పాశుపత అస్త్రం సంపాదించి శివుణ్ణి ప్రత్యక్షం చేసుకున్నాను, బొందితోటే స్వర్గానికి వెళ్ళేంత తపస్సు సంపాదించాను, పరమశివుడే నాతో యుద్ధం చేసి ఆనందపడిపోయే ఆ యుద్ధానికి నాకు పాశుపత అస్త్రాన్ని ఇచ్చాడు, అవాత కవచాన్ని ఇచ్చాడు, ఇంత చేసిన ఈ ఆసురీ సంపద ఏంటి అని ఆలోచిస్తున్న అర్జునుడి యొక్క ముఖ కవళికలు, ఆశ్చర్యంగా వింటున్న ఆ అర్జునుడి యొక్క ముఖ కవళికలు అవన్నీ చూసి అలక్ష్య చూసి ఆహా భగవాన్, భగవంతుడు చెబుతున్నాడు. ఆహా భగవాన్, భగవంతుడు చెబుతున్నాడు ఏమనంటే మా శుచ శోకం మాకర్షీహి, మా శుచ, నాయనా నువ్వు శోకించుకు, శోకం మాత్రం నువ్వు పొందకు. నీ ఆలోచన నాకు అర్థమైంది. నీ ముఖ కవళికలు చూస్తే నువ్వు ప్రశ్నించకపోయినా ప్రశ్నార్థకంగా మొహం పెట్టావు, నాకు అర్థమైంది. అందువల్ల నువ్వు శోకం పొందకు. సంపదం దైవీం అభిజాత అసి, నీవైతే దైవీ సంపద యందు పుట్టినవాడివై ఉన్నావు. నీవైతే దైవీ సంపదతో పుట్టినవాడివై ఉన్నావు. నువ్వు మాత్రం శోకించుకు నేను అసురీ సంపద ఇక్కడ చెప్పానని నీకు ఆ గుణాలు లేవు. దైవీ సంపదతో కూడుకుని పుట్టినవాడివై ఉన్నావు. అభిలక్ష్య జాత అసి, దానికే నువ్వు పుట్టావు, దానికే నువ్వు పుట్టావు ఆ దైవీ సంపత్తిని చూపించడానికి. భావి కళ్యాణ త్వమసి, నీకు ముందు ముందు కళ్యాణ భాజుడివై ఉంటావు. లోక కళ్యాణానికి నువ్వే ఆదర్శప్రాయుడు ఉంటావు. నీ దైవీ సంపద అలాంటిది. ముందు ముందు లోకం ఆది దైవీ సంపద అంటే నీ అర్జునుడు అని చెప్పుకుంటారు. లోక కళ్యాణానికి ముందు ముందు నువ్వే భావితరాలకి కళ్యాణప్రదుడిగా ఉంటావు. ఇతత్తో హే పాండవా, అంటే నువ్వు శుభం పొందినవాడివై ఉంటావు ఏ అర్జున అని అక్కడ చెప్పాడు. అర్జునా నువ్వు భయపడకు, శోకించకు. నీ దైవీ సంపత్తు ఏదైతే ఉందో ఆ దైవీ సంపత్తుతో కూడుకుని జన్మ ఎత్తినవాడివి. నువ్వు భవిష్యత్తు కళ్యాణము కట్టి ఇచ్చిన చద్దిమూత కట్టి ఇచ్చేవారు కదా పూర్వం అడిగిన అటువంటిది. అర్థమైందా? నీ యొక్క భవిష్యత్తు కళ్యాణం ఈ రకంగా ఉంటుంది నాయనా అని భగవంతుడు ప్రోత్సహించాడు అర్జునుడిని. అయితే ఇక్కడ బంధము మోక్షాలు ఈ రెండు మనస్సు యొక్క పరిస్థితి చేత ఏర్పడుతుంది. ఈ రెండు గుణాలు మనస్సుకు సంబంధించింది. మనస్సు యొక్క పరిస్థితిని బట్టి ఈ బంధము మోక్షము ఏర్పడుతుంది. దైవీ సంపత్తి అయితే మోక్షము, అసురీ సంపత్తి అయితే బంధము అని ఇక్కడ చెప్పిన దాన్ని లక్షించాలి కదా. మనల్ని
నిజంగా ఎవరూ కట్టివేయరు, వాడు మాట వినండి నేను ఇలాగ అయ్యానండి, లేకపోతే మా వాళ్ళు సరి అయిన డైరెక్షన్ ఇవ్వకపోవడం వల్ల ఇలాగ అయ్యానండి, ఇవన్నీ మాటలు వస్తాయి కదా. ఈ రకంగా మనెవరు కట్టివేయరు. మనలో ఉన్న సంపద బట్టి ఆ విషయము మనకి తారసపడుతూ ఉంటుంది. మనమే హృదయంలో అసురగుణం చేత బంధించుకుని ఉంటాం. మనకి అసురగుణం చేత బంధించుకుని ఉంటాం. హృదయంలో ఏర్పరచుకున్న దైవీ సంపత్తు, హృదయంలో ఏదైతే మనం ఏర్పరచుకుని ఉంటామో ఆ దైవీ సంపత్తు భావన మనమే విడిపించుకోగల కెపాసిటీ ఉన్నవాళ్ళం. అందువల్ల మన బంధాన్ని ఇంకోటి విడిపించుకోలేడు. మనకి దైవీ సంపత్తి కలిగితే మనలో ఉన్న బంధం అనే అసురీ సంపత్తి తొలగిపోతుంది. మన అసురీ సంపత్తి తొలగించడానికి అస్తమస్తక సంయోగాలు, లేకపోతే ఇంకొకటో లేకపోతే ఇంకోటి వచ్చి ఆ అసురీ సంపత్తి పోగొడతాడనుకోవడం పొరపాటు. అసురీ సంపత్తితో ట్యూనింగ్ అయిన మనస్సు దైవీ సంపత్తిని పెంచుకుంటూ దానిని ట్యూన్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్గా ఈ దైవీ సంపత్తు ఫిలప్ అయిపోతుంది, అసురీ సంపత్తు విడిపోతూ ఉంటుంది. అర్థమైందా? ఇదే నాయన ఇక్కడ. అందువల్ల ఇలా హృదయం యొక్క పరిస్థితి చేతనే మన బాహ్య సన్నివేశాలు కూడా, అంటే ముఖ కవళికలు, కంటి చూపులు, వినికిడి, మాటలు అన్నీ కూడా ఈ బాహ్యమైన చేష్టలు ఏవైతే ఉన్నాయో అవి కూడా మార్పు చెందుతూ ఉంటాయి. ఇది వరకు ఉన్న ముఖ కవళికలు, చేష్టలు, చూపులు, వెర్రిమొర్రు చూపులు, క్రీగంటి చూపులు ఇలాంటివి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా దైవీ సంపత్తి చేత అవన్నీ తొలగిపోతాయి. ఈ జగత్తు దుఃఖమయంగా లేక ఆనందమయంగా కనబడుతున్నట్టు చేసుకోవడం అనేది మన మనస్సు యొక్క సంస్కార విశేషాన్ని బట్టి ఉంటుంది. ఎందుకంటే జగత్తుని సృష్టించేవాడు బ్రహ్మ యొక్క స్వరూపమే జగత్తు. అలాంటి జగత్తు దుఃఖమయంగా చూస్తున్నాడు అంటే బుద్ధుడిలాగా, బౌద్ధ మతంలాగా అది మన హృదయాన్ని బట్టి ఉంటుంది. అది ఆనందమయంగా చూడాలి అనుకుంటే దైవీ సంపత్తి కలిగినప్పుడు ఆనందమయంగా తెలియబడుతుంది. అది గుర్తుంచుకుంటే ఆధ్యాత్మిక సాధనల యొక్క ఆవశ్యకత ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది కదా, ఎంత అవసరమో మనకు అర్థమవుతుంది. ఇక్కడ దైవీ సంపత్తితో చెప్పింది, వాటిని అనుసరించడం చూపించింది ఇంతవరకు. మరలా అసురీ సంపత్తి గుణాన్ని కూడా చెప్పింది దీనికంటే ముందు శ్లోకం, 4వ శ్లోకం. ఈ అసురీ సంపత్తి విషయంలో జాగ్రత్తగా ఉండాలి, మీరు ఈ అసురీ సంపత్తిని వదలడానికి కృషి చేయాలనే దృష్టితో ఈ రకంగా ఆ శ్లోకాన్ని వర్ణించి చెప్పింది. 6వ శ్లోకం. ద్వౌ భూత సర్గో లోకేస్మిన్ దైవ అసుర ఏవచ దైవో విస్తరస ప్రోక్తః అసురం పార్థ మే శృణు. ద్వౌ భూత సర్గౌ లోకేస్మిన్ దైవాసురమేవ చ దైవో విస్తరస ప్రోక్త అసురం పార్థ మే శృణు. అసురం పార్థ మే శృణు. ఈ లోకంలో లోకేష్మిన్, ఈ లోకంలో దైవము అసురము, దైవీ సంపత్తు అసురీ సంపత్తు అనే 2 విధాలు భూత సర్గో, భూత సృష్టి అంటే 2 రకాలు, 2 విధాలు. ఈ యొక్క భూత సృష్టి అంటే ప్రాణులు పుడుతున్నారు, భూతములు అంటే ప్రాణులు పుడుతున్నారు. దైవో విస్తరస ప్రోక్త, దైవీ సంపత్తి యొక్క వర్ణన విస్తారంగా నీకు తెలిపి ఉన్నాను, విస్తారంగా తెలిపి ఉన్నాను. అసురం పార్థమే శృణు. అసురీ సంపద ఇక ఆ స్వభావాన్ని నా చేత విను. అంతేనా? అంతే కదా. అసురీ పార్థ మే శృణు, నా చేత చెప్పబడుతుంది అసురీ సంపద. పార్థ శృణు, విను. ద్వౌ ద్వి సంఖ్యాకౌ భూతసర్గౌ భూతానాం మనుష్యాణాం సర్గౌ సృష్టి భూతసర్గౌ సృజ్యేతే ఇతి సర్గౌ
భూతానేవ సృజ్యమానాని దైవాసుర సంపద్యుక్తాని ద్వౌ భూతసర్గౌ ఇది ఉచ్యతే. ఏ పార్థ, భూతసర్గం రెండు రకాలు. భూతసర్గం అంటే భూత సృష్టి, అంటే ప్రాణుల సృష్టి రెండు రకాలు. ఇక్కడ భూతములు, భూతసర్గం, భూతానాం అంటే మనుష్యానాం సర్గౌ సృష్టి, మనుషుల యొక్క సర్గములు అంటే సృష్టులు, అది భూత సర్గములు రెండు రకాలు. అందులో సృజ్యతేది సర్గౌ భూతాని ఏవ సృజ్యమానాని, సృష్టించబడడం చేత ఇవి సర్గములు, సృష్టించబడడం చేత ఇవి సర్గములు. ఆ ప్రాణులే సృష్టి అయినప్పుడు దైవీ సంపదని అసురీ సంపదని ఈ సంపదచే కూడుకుని ఉండడం చేత రెండు భూత సర్గాలని చెప్పబడింది, రెండు భూత సర్గాలని చెప్పబడింది. అర్థమైందా? అంటే ఓయి అర్జున, భారత, రాక్షసి మాసురీం చైవ ప్రకృతిం మోహినాం శ్రితాః అని చెప్పాడు కదా, అని ఒక దగ్గర ఈ భగవద్గీతలో చెప్పాడు. దైవీం ప్రకృతిం ఆశ్రితాః అని భగవద్గీతలో చెప్పాడు. ప్రకృత్యా నీతాస్వయా అని ఇంకో దగ్గర చెప్పాడు. మొత్తానికి ప్రకృతులు ఈ దైవీ సంపత్తు అనే ప్రకృతి, అసురీ సంపద అనే ప్రకృతి ముందే చెప్పింది భగవద్గీతలో. ఈ 16 వరకు ఈడ్చుకొని రావక్కర్లేదు, ముందే ఇవన్నీ 16 అధ్యాయాలు ముందే చెప్పేసింది. ఎలా వీటిని నిర్ణయించాలి? ఎలా నిర్ణయించాలంటే రాక్షసి ఆసురి, ఆ రాక్షసి సంపదని అక్కడ చూపించింది ముందు దాంట్లో. ఇది ఇక్కడ ఆసురీ సంపద యందే అంతర్భాగం అని మనం చూపించాం. ఇక్కడ దైవీ ఆసురి అని ప్రకృతి రెండు విధాలుగా అవుతుంది. మొత్తానికి దైవీ ఆసురి, రాక్షసి ఆసురిలో కలిసిపోయింది అంతర్భాగం. ప్రకృత్యా నీతాస్వయా అని దైవీ సంపత్తిని, అసురి అని చెప్పబడింది కానీ దానికి వేరు కాదు, రెండే చెప్పింది, ఆసురి దైవి అని ప్రకృతి రెండు విధాలే అని చూపిస్తూ ఆ ఆసురీ ప్రకృతిని విశేషించి నేను ప్రతిపాదిస్తున్నాను, నేను దాన్ని ప్రతిపాదిస్తున్నాను. వదిలిపెట్టవలసిన దానిని తెలుసుకుంటే, ఏదైతే వదిలిపెట్టాలో దానిని తెలుసుకుంటే పొందవలసిన దానిని తెలుసుకున్నట్లు అవుతుంది. అందువల్ల వదిలిపెట్టవలసిన దాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి నేను ఈ అసురీ సంపత్తిని చెబుతున్నాను, సూచిస్తున్నాను, విను, శృణు, విను అన్నాడు. అని దయోహ ప్రాజాపత్య దేవాశ్చాసురాశ్చ బృహదారణ్యకం 1:3:1 ఇది శృతే లోకే అస్మిన్ సంసారే ఇత్యర్థః. ప్రాజాపతి వంశంలో ఇద్దరు పుట్టారు, వాళ్ళ వంశీకులు, వాళ్ళిద్దరూ ప్రజాపతి వంశీకులు, గోత్రీకులు. ఎవరు? దేవతలు, అసురులు. దేవాహ చ అసురాశ్చ, దేవతలు మరియు అసురులు రెండు విధాలైన వాళ్ళు ప్రజాపతి నుంచే పుట్టారు అని బృహదారణ్యకం కూడా అది శృతి ప్రమాణమై ఉంది. అందులో అసురీ సంపత్తు దైవీ సంపత్తే కన్ఫర్మ్. రాక్షసి అసురీ సంపత్తులో అంతర్భాగం మరొకసారి చెప్పడం, ఇది నా మాట కాదయ్యా, శృతిలో మాట అని భగవత్పాదులు వారు ముద్రేశారు. అర్థమైందా? లోకేస్మిన్ సంసారే ఇత్యర్థ. ఈ లోకాలను, ఈ లోకమందు అంటే సంసారమందు అని అర్థము. ఇక్కడ వాడాడు కదా, దౌ భూత సర్గే లోకేస్మిన్. లోకే అంటే సంసారమందు, ఈ లోకంలో అని తీసుకోకండి, సంసారమందు అని శంకరాచార్య వారు చూపించారు. సర్వేషాం ద్వైవిద్యా ఉపపత్తే. ఎందుకంటే అందరూ సర్వులు ఈ రెండు విధాలుగానే ఉంటారు అనేదే యుక్తి, రెండు రకాలుగానే ఉంటారు. ఇది లోకయుక్తి. కౌ తౌ భూత సర్గౌ ఇతి ఉచ్యతే. ఈ భూత సర్గాలు ఏవి అంటే ఉచ్యతే చెబుతున్నాడు. ప్రకృతౌ ఏవా దైవ ఆసుర ఏవచ. ప్రస్తుతమై ఉన్న దైవ ఆసుర అనే సంపదలు ఏవైతే ఉన్నాయో
అవే ఆ రెండు సర్గలు, అంటే ఆ రెండు సృష్టులు అని అర్థం. ఉభయో ఏవా పునః అనువాదే ప్రయోజనం ఆహా. వెనుక చెప్పబడిన వాటినే మరొకసారి చెప్పేశాడుగా. దైవీ సంపద చెప్పాడు, ఆసురీ సంపద ఒక శ్లోకంలో కానిచ్చాడు, 4వ శ్లోకంలో. ఆ 3 శ్లోకాలు దైవీ సంపద చెప్పాడు. అయితే దైవ ఆసుర రెండే భూత సర్గములని అనుసరించబడిన ప్రయోజనాన్ని చెబుతున్నాడు. రెండే సర్గలు, సృష్టిలు, దాని ప్రయోజనాన్ని చెప్తున్నాడు. దైవీ భూత సర్గ అభయం సత్వ సంశుద్ధి ఇత్యాదినా విస్తరస విస్తార ప్రకారై ప్రోక్త కథిత. ఒకటే మాటది ఇలా చెప్పాడు. దైవీభూత సర్గ, దైవీభూత సృష్టి, ఆ సృష్టిని అభయం సత్వ సంశుద్ధి జ్ఞానయోగా వ్యవస్థితి అని 16వ ఈ అధ్యాయంలో 1వ శ్లోకం ఇత్యాదిగా అక్కడి నుంచి ప్రారంభించి 3వ శ్లోకం వరకు విస్తారంగా వివరించి చెప్పబడింది. అదనమాట. విస్తరస విస్తార ప్రకారై ప్రోక్త కథితై, విస్తారంగా వివరించి చెప్పబడింది. అర్థమైందా? 3 శ్లోకాల్లో చెప్పబడింది. నతు అసురో విస్తరస, అయితే అసురీ సంపద మాత్రం విస్తారంగా చెప్పలేదు. ఒక్క శ్లోకంతో ఆపాడు కదా, విస్తారంగా చెప్పలేదు. అతః తత్ పరివర్జనార్థం అసురం పార్థ మే మమ వచనాత్ ఉచ్యమానం విస్తరస శృణు అవధారయ అని చెప్పాడు. దైవీ సంపత్తు విస్తారంగా ఇత్యాదిగా 3 శ్లోకాలు చెప్పాడు. అభయం సత్వ సంశుద్ధి అని ఇలా మొదలెట్టాడు. నతు ఆసురో విస్తరస, అయితే ఆసురీ సంపద మాత్రం విస్తారంగా చెప్పలేదు. అతః అందువలన తత్ దానిని అంటే ఆసురీ సంపదని పరివర్జనార్థం విడిచిపెట్టడం కోసం అసురం ఈ అసుర సంపదని విస్తారంగా వివరంగా నా మాటలతో చెబుతున్నాను, విస్తరస చెబుతున్నాను. శృణు అవధారయ, చక్కగా ఆలకించి విను, బుర్రలో పెట్టుకో, నిశ్చయించుకో. అవధారి అంటే నిశ్చయించుకో. బాగుందా? అవతరణిక. ఆ అధ్యాయ పరిసమాప్తే ఆసురీ సంపత్ ప్రాణి విశేషణత్వేన ప్రదర్శ్యతే. ఈ అధ్యాయం, ఆ అధ్యాయం అంటే తెలుగులో ఈ అధ్యాయం, సంస్కృతంలో ఆ అధ్యాయం అని తెలుసు కదా. ఈ అధ్యాయం పరిసమాప్తి వరకు, ఈ అధ్యాయము పరిసమాప్తి అయ్యే వరకు ఆసురీ సంపదని ఆసురీ జీవులకి విశేషమని వర్ణించి తెలుపుతుంది, విశేషించి తెలుపుతుంది. ప్రత్యక్షీకరణే చ శక్యతే అస్యః పరివర్జనం కర్తుమితి. ఎందుకలా చెబుతుంది అంటే, ఎందుకంటే దానిని ప్రత్యక్షంగా తెలుసుకుంటే దానిని విడిచిపెట్టడానికి శక్యమవుతుంది. తెలుసుకోకపోతే విడిచిపెట్టలేం కదా. ఏదో అందాజుగా 1వ 2వ శ్లోకం చెబితే అమ్మయ్య దాటిపోయాం అనుకుంటాం. చివరి వరకు 16వ అధ్యాయం చివరి వరకు చెబుతూనే ఉంటుంది. ఆ ఆసురీ సంపదనే 12 శ్లోకాల చేత ఇక్కడ వివరిస్తాడు. 12 శ్లోకాల చేత వివరిస్తాడు. అది తెలుసుకుంటే కదా దాన్ని వదలగలం. అందువల్ల భగవంతుడు ఆసురీ సంపదని మరలా తెలుపడానికి ప్రయత్నం చేస్తున్నాడు. మంచిదే కదా. 7వ శ్లోకం. ప్రవృత్తిం చ నివృత్తిం చ జనానా విదురాసురాః న శౌచం నాపి చాచారో న సత్యం తేషు విద్యతే. ప్రవృత్తించ నివృత్తించ,
ప్రవృత్తి నివృత్తులు అంటే ఇది మంచి ఇది చెడ్డ. నివృత్తి అంటే చెడ్డ, ప్రవృత్తి మంచి. మంచి చెడ్డ, చెయ్యవలసింది చెయ్యరానిది జనానా విదురాసురాహ అనేది అసుర సంపద గల జనాలకి తెలియదు కదా. మంచి చెడు తెలియదు. నా శౌచం నాపి చాచారు, వారి యందు శౌచం శుచిత్వము, నాపి చాచారు కనీసం ఆచారం కూడా లేదు. అర్థమైందా? నా సత్యం తేషు విద్యతే, సత్యం అనేదే దొరకదు వాళ్ళ దగ్గర. ఇది శ్లోకార్థం. సత్యం అనేదే లేదు. ప్రవృత్తించ నివృత్తించ తద్విపరీతం అనర్థహేతో యస్మాత్ అనర్థహేతో నివర్తతవ్యం సా నివృత్తి తాం చ జనా అసురా నా విదుః నా జానంతి. అంతేనా? కరెక్ట్ చెప్పానా? ముందు చెప్పలేదు కదా. ప్రవర్తించ ప్రవర్తనం యస్మిన్ పురుషార్థ సాధనే చెప్పానా? ప్రవర్తించ ప్రవర్తనం యస్మిన్ పురుషార్థ సాధనే కర్తవ్యే ప్రవృత్తి తాం. ఇక్కడ చెప్దాం. ఇక్కడ ప్రవృత్తించ అంటే ప్రవృత్తి అంటే ప్రవర్తనం, కర్మలయందు ప్రవర్తన, కర్మలయందు ప్రవర్తించడం. ఆ ప్రవేశం ప్రవర్తన ఏదైతే ఉందో యస్మిన్ పురుషార్థ సాధనే, పురుషార్థాన్ని సాధించడానికి ఏ ఏ ప్రవృత్తులు చెయ్యాలో దానిని నివృత్తిని, ఈ ప్రవృత్తిని నివృత్తిని, వీటిని ఏవి అనర్థహేతువులు, కర్మకి ఏవేవి కర్మ నుండి వాటిని ఏవేవి మరల్చాలో. ఈ ప్రవృత్తి నివృత్తి అంటే ఏది మంచి చెడు, కర్మలు చేస్తున్నప్పుడు మంచి చెడు ఉంటుంది కదా. ఆ మంచి చెడు కర్మలు చేస్తున్నప్పుడు ఉంటుంది కాబట్టి ఏది వదిలిపెట్టాలి, ఏది చెయ్యాలి అనే నివృత్తి ప్రవృత్తి అనే వాటిని ఈ అశ్రీజనులు నా విదుహు నా జానాంతి తెలుసుకోరు. నా కేవలం ప్రవృత్తి నివృత్తి ఏవ నా విదుహు. పోనీ కనీసం వాళ్ళు కేవలం ప్రవృత్తి నివృత్తి మాత్రమే తెలియని వాళ్ళు మాత్రం అనుకుంటే పోనీ ఏదో మనం చెప్తాం. అది మాత్రమే తెలియని వాళ్ళు కాదు. ఇంకా ఏంటంటే నా శౌచం నా అపిచ ఆచార, వాళ్ళ యందు శౌచం లేదు, ఆచారం లేదు. నా సత్యం కూడా లేదు. సత్యం తేషు విద్యతే, సత్యం అనేది కూడా వాళ్ళ దగ్గర కనిపించటం లేదు. అశౌచో అనాచార మాయావినః అనృతవాదినో హి ఆసురాః. అశుచిపరులై ఆచారహీనులై మాయావులై అబద్ధము చెప్పే స్వభావం గల వాళ్ళై ఉంటారు ఈ ఆసురీ సంపద ఉన్నవాళ్ళు. మనకి ఈ క్వాలిటీస్ ఏమీ లేవు అని అనుకోవడానికి వీల్లేదు. లోపట అంతర్గతంగా ఉంటాయి కదా, లోపట అంతర్గతంగా ఉంటాయి. మనం స్వతహాగా సహజంగా ఏ ప్రవృత్తితో ఉంటామో అది మన ప్రవృత్తి కింద లెక్క, అంతే కదా. కొంత వైదికుల్ని వాళ్ళు అంటుకున్నప్పుడు అప్పుడు మడి ఆచారం అనేది పెట్టుకొని బయటికి హోటల్కి వెళ్ళినప్పుడు భుజం మీద చెయ్యేసి టీ తాగుతుండడం, భోజనాలు చేస్తుండడం అనే ప్రవృత్తి. నిజంగా మనకి ఆచారం అనేది అంటిపోయింది అనుకోండి, ఆచారహీనంగా అలా చేయలేం. అంటే ఈ రకమైన ధర్మకార్యాల్లో ఆచారంగా ఉన్నట్టుగా చాలామంది చూస్తారు కదా. ఇప్పుడు అదే కదా ఈ మిగతా కులాల్లో వాటిలో ఈ గొడవ. తద్దినాలు మాసికాలు ఇంట్లో నోములు వ్రతాలు పూజలు అయితే మేము పనికిరాం, మాతో కాఫీలు టీలు టిఫిన్లు చేయడానికి మాత్రం పనికొస్తాం. హోటల్లో మా డబ్బులు నీకు పనికొస్తాయి, టిప్పు నువ్వు కట్టరా, బిల్లు నువ్వు కట్టే అంటే నేను పెట్టే తిండి తినడానికి పనికొస్తావు, కానీ ఇంట్లో తద్దినం పెడితే మాత్రం నేను పనికిరానా? అదే కదా ఇప్పుడు గొడవ. అంటే ఆ లోపట స్వభావం ఉంటుంది, దాన్ని ఇలా చూపిస్తూ ఉంటాడు. ఇక్కడ ఆసురులైన జనులు
ఆసురులైన జనులు అని కదా చెప్పాడు. ఆసురులైన జనులు అంటే ప్రజలు. ఇక్కడ ప్రవృత్తి అంటే ఏమిటి, ఆ ప్రజల యొక్క ప్రవృత్తి అంటే ఏమిటి, నివృత్తి అంటే ఏమిటి అనేది వాళ్ళకి తెలియదు అని చెప్పాడు. ఇది చెయ్యదగినది అనేది వాళ్ళకి తెలియదు, ఇది విడవవలసింది అని కూడా వాళ్ళకి తెలియదు అని అర్థం. ప్రవృత్తి అంటే చెయ్యవలసింది తెలియదు వాళ్ళకి, ఇది విడవలసింది అనేది కూడా తెలియదు. రెండిటిలోనే నటనే ఉంటుంది. ఏ ధర్మాన్ని పాటించడు. అదే కదా ఇప్పుడు ఉన్న ఇది గోల. ఇంతేకాదు, ఎవరైనా వారికి దానిని చెయ్యి, ఇది చెయ్యి అని విధించారనుకోండి, ఎవరైనా ఇది చెయ్యి అని చెప్పారనుకోండి, అంటే అలా అన్నారనుకోండి అని అంటే, లేక దీన్ని చెయ్యకు, వదిలిపెట్టు, ఇది నిషేధం, ఇది చెయ్యకూడదు, దీన్ని వదిలిపెట్టని ఎవరిని అంటే ఆ బుద్ధి ఆ వాదనను విని ఇది చెయ్యు, ఇది చెయ్యకు అని చెప్పే ఆ వాదనను విని అప్పుడు దాన్ని తెలుసుకొని అనుసరించడం అనేది చెయ్యదు. పోనీ అనుసరించకపోతే అలా ఉంచు, అనుసరించకపోతే పర్వాలేదు. చెప్పిన దాన్ని వాడు ఆచరించకుండా, అవతల వాడు ఏదో మంచికి చెప్పిన దాన్ని ఆచరించకుండా దాన్ని ఆలస్యం చేసి, దానికి ఉలవలు పిలవలు చేసి, దానికి ఇంకొకరికి ఇంకో రకంగా దానికి వర్ణించి, అరే నేను వాడు చెప్తాడు కానీ వాడిని చూశాను రా బస్సులో అయినప్పుడు పులిహార తిన్నాడా లేదా అని వాడు ఎప్పుడో ఒకసారి చేసింది ఆ దాన్ని గుర్తు తెచ్చుకొని, అందులో చెప్పింది మంచి చెడు అనేది నువ్వు ఆలోచించి తీసుకోవాలి. వాడి యొక్క లొల్లి నీకెందుకు? వాడు ఎప్పుడో బస్సులో ఈ పని చేశాడు లేదా వాడు నాకు చెప్పాలా? వాడు చెప్పిన దాంట్లో ఎంతవరకు సత్యం ఉందో తీసుకోవాలి, అంతేగాని వాడి ప్రవర్తన ఇక్కడ కావాల్సింది. ఈ రకంగా అనుసరించడం అనేది అలా ఉంచితే చెప్పిన వారిని ఆదరించడు సరికదా, ఆలస్యంగా ఉంటాడు. అంటే వాడు అలా వాడు చెప్పిన దాన్ని స్తబ్దతగా ఉంటాడు, పక్కకు పోతాడు, ఇంకా వాడు చెప్పడు. అది ఆసురీ ధర్మం యొక్క స్వభావం. అంతేనా? ఆసురీ ధర్మం యొక్క స్వభావం. మనకి ప్రతిసారి చెప్పినా మనం నిషిద్ధ కర్మల్ని వదలం కదా. బ్రాహ్మడికి సంధ్యావందనం పొద్దున్న లేచాక ముఖ్యంగా పిల్లల దగ్గర సంధ్యావందనం నేర్చుకో, రేఖీ ఏంట్రా అంటే రేఖీ అనేది ఏ అనుష్ఠానం చెప్పాడురా? వర్ణాశ్రమ ధర్మాల్లో జాతి పుట్టినప్పుడు సంధ్యావందనం ముఖ్యం. సంధ్యావందనం ముఖ్యమా, రేఖీ ముఖ్యమా అంటే ఆ పిర్రలు రెండు ఎత్తులో చూపించడం ఆ రేఖీయే. ఇప్పుడు సంధ్యావందనం కదా, అనుష్ఠానం చెప్పాడు. అలా చెప్పిన దాన్ని వినడు, నిషిద్ధ కర్మని వదలడు, నిషిద్ధ ఆచారాన్ని వదలడు. లేక సదాచారాన్ని నిందించడానికి వాడు ప్రవృత్తి ఉన్నప్పుడు మన యందు అసురీ సంపద భావం పెరుగుతూ ఉంటుంది. సదాచారి ఎవరైనా నిందించారనుకోండి, గంగా స్నానం చేస్తే ఏమొస్తుంది? పైపు నీళ్ళు గంగ కాదా, నీరు కాదా? పేరు మీరు గంగా అని పెట్టారు కానీ నిజంగా అది నీరే కదా. అందులో ఉన్నది నీరే, ఇందులో ఉన్నది నీరే. ఇది పోసుకున్నా శుభ్రం అవుతుంది చూడు, అది పోసుకున్నా శుభ్రం అవుతుంది. పైగా అందులో పొల్యూషన్ ఉంటుంది. ఇన్ని రకాలు అసురీ సంపద భావం పెంచుతూ ఉంటుంది. అరే బాబు, గంగకు పొల్యూషన్ అంటదిరా. గంగలో రాజీవ్ గాంధీ ఉన్నప్పుడే గంగని పరీక్ష పంపించాడు, దాన్ని మొత్తం వరల్లో ఎక్కడికో పంపించాడు పరీక్షకి. అక్కడ ఏమొచ్చిందంటే 10 సంవత్సరాలైనా ఇందులో క్రిములు చేరవు, గంగ చెడిపోదు అని చెప్పి నాకు అర్థమవుదు. ఇలా అసురీ సంపద భావాలు వేరు నాటుకొని ఉందని మనకు తెలుసుకోవాలి. అంటే నేను ఉదాహరణ చెప్తున్నా. ఇలా అందువలన అసురీ సంపద గలవాళ్ళకి ప్రవృత్తి నివృత్తి యొక్క వివేకము వాడికి ఉండదు. ఇది మంచి ఇది చెడు అని వివేకం ఉండదు. వాళ్ళకి శౌచం ఉండదు, ఆచారం ఉండదు, సత్యమని ఉండదు, ఇవేవి ఉండవు. శౌచం అనేది ఉండదు. మనం మీడియాలో చెప్పకూడదు, శౌచం అనేదే ఉండదు కదా. ఎందుకు ఒకటికి వెళితే 8 సార్లు పుక్కిరించాలి, మల విసర్జన చేస్తే
కాళ్ళు చేతులు శుభ్రంగా కడుక్కొని శుభ్రంగా లేకపోతే స్నానం చేసి 16 సార్లు ఎందుకు పుక్కిలించాలి? భోజనం చేసే ముందు ఆచమనం చేయాలి, భోజనం చేసిన తర్వాత కూడా ఆచమనం చేయాలి. ఎందువల్ల ప్రాణాయ స్వాహ అని ఆహుతులిచ్చే పవిత్రమైన అన్నం అదొక యజ్ఞం, అదొక యజ్ఞం కదా. ఆ యజ్ఞం చేసే ముందు ఏదైనా ఆచమనం చేస్తామా? యజ్ఞం అయిపోయిన తర్వాత కూడా ఆచమనం చేస్తామా? ఇలాంటి వేద పండితులు కూడా ముందు ఆచమనం ఉండదు, తర్వాత ఆచమనం ఉండదు. యజ్ఞం పరిపూర్తి అయిన తర్వాత బ్రహ్మార్పణం బ్రహ్మ హవిహి అని శ్లోకం చదివితే చదివేస్తారు. ఏమిటి బ్రహ్మార్పణం, ఏం పెట్టి బ్రహ్మ హవిహి? అన్నం అనేది ఒక యజ్ఞం, అది ఆ శౌచం ఉండాలి, తిన్నదానికి శౌచం ఉండాలి. ఏది చేతితో తాగినా కరిచి తాగేయడం, కరిచి తాగకూడదు. ఇవన్నీ చెప్పాలంటే చాలా ఉంటాయి. శౌచం, ఆచారం, సత్యం ఇవేవి ఉండవు కదా. సత్యం ఇవేవి ఉండవు. మనసు శుచిగా ఉంటే చాలురా, ఇవన్నీ అవసరమా? మనసు శుచిగా ఉంటే చాలు అని శుచిత్వం యొక్క వార్తనే మర్చిపోయారు ఈ మాటతోటి. మనసు శుద్ధంగా ఉంటే చాలు. మనసులో కదా భగవంతుడి ప్రతిబింబం. ఆ మనసుని బాగా పెట్టుకుంటే బాగుంది. వీడిదే పెద్ద గొప్ప మనసులాగా. మనసు ఎలా ఉంటే అలాగే ఉంటుంది ప్రవృత్తి అనే విషయం మర్చిపోయాడు. ఎందుకంటే శరీరం శుచిగా ఉన్న దాంట్లోనే అందమైన మనస్సు ఉంటుంది. శరీరం శుచి లేకపోతే అందులో ఆ మనస్సు ఎలా ఉంటుంది? మంచి మనస్సు. అందువల్ల ఆ శుచి పదార్థాల్ని, అశుచి పదార్థాల్ని, ముట్టకూడని పదార్థాల్ని ముట్టకూడదురా అని చెప్తే ఆ భావనే పోయి తామే అశుచి అయినా దాని అంశమే లేనట్లు. నేనే అది ఇక్కడ అశుచి పదార్థాలు ముట్టకూడదని చెప్తాం. ఆ భావన పోయింది. పోయి అందరూ అశుచిలే కదరా. అంటే బాత్రూమ్కి వెళ్ళేస్తే లోపల అసలు మలం అనేది ఉండదా? బయట అంతా అయిపోయినా కడుపు శుద్ధమైపోతుంది వెంటనే. లోపటంతా ఉన్నది అదేరా. బయట ఇచ్చేసి స్నానం చేసినంత మాత్రం శుచిత్వం వచ్చేస్తుందా? లోపల లేసం కూడా ఉండదా? అంత అశుచియే అని అంశమే లేనట్లు అని చెప్తారు. ఈ రకంగా ప్రకాశపరిచే అహంకారం ఏదైతే ఉందో